హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 53లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ చపాక్లోని చిదంబరం స్టేడియం మీదుగా తలబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఎవరికి కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రివ్యూ అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ 11 లోని బలాబలాన్ని స్టాటిస్టికల్ అయితే లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే మనం తెలుసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూస్ చేయాలి. సో దయచేసి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే అస్సలు బాగాలేవు భయ. టెంపరేచర్ లెవెల్స్ తక్కువే ఉన్నాయి, 28 to 33 degrees మధ్య వరకే ఉంటుంది. బట్ వర్షం వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి. మ్యాచ్ రోజున 30% రెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇంకా హయ్యర్ సైడ్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నేను చెన్నైలోనే పాస్ట్ 2 days నుంచి వర్షం ధారాళంగా కురుస్తా ఉంది, కంటిన్యూస్ గా జల్లులు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది మ్యాచ్ ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ మ్యాచ్ జరిగినా కూడా పిచ్ కండిషన్స్ ని ఇది చాలా అంటే చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇక్కడ హ్యూమిడ్ కండిషన్స్ 70% దాకా ఉంటాయి. సో చేసింగ్ ప్రిఫర్ చేయొచ్చు అనుకోవచ్చు. దాని బలం చేకూర్చేలాగా పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి పిచ్ అండర్ ద కవర్స్ ఉంటుంది. సో ఆ మాయిశ్చర్ అలాగే క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ బౌలింగ్ వేసే టీమ్ కి చాలా హెల్ప్ ఉంటుంది. అదే బ్యాటింగ్ ఆడే టీం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. అసలు ఈవినింగ్ గేమ్ 3 PM గేమ్ గతంలో జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో మీరు చూశారు. వర్షం లేదు, ఏం లేదు, జస్ట్ సన్లైట్ మటుకే ఉంది. అయినా కూడా పిచ్ చాలా కష్టంగా ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి. అలాంటిది మాయిశ్చర్ ఉంటుంది, పిచ్ అండర్ ద కవర్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా కష్టంగా మారిపోతుంది. సో టాస్ 100% క్రూషియల్ గా మారుతుంది. టాస్ గెలిచిన వాళ్ళే 60% ఆఫ్ ద మ్యాచ్ ని హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేయాలి. దో ఇక్కడ రికార్డ్స్ అని ఎలా ఉన్నాయంటే 96 మ్యాచెస్ జరిగితే 53 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిస్తే జస్ట్ 43 మటుకే చేస్ చేసిన టీమ్స్ గెలిచాయి. అయినా కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని బౌల్ ఫస్ట్ చెయ్యాలి. ఇక్కడ టీమ్స్ ఒక 8 షోస్ లో మొత్తం 6 సార్లు తలబడితే ఎల్ఎస్జీ 3 సార్లు గెలిస్తే సిఎస్కే జస్ట్ 2 సార్లు మటుకు గెలిచి ఒకసారి రిజల్ట్ రాలేదు. ఈ షెడ్యూల్ లో ఇద్దరు కలిసి 2 సార్లు తలబడితే ఎల్ఎస్జీ ఒకసారి, సిఎస్కే ఒకసారి ఈక్వల్ గా అయితే గెలిచారు. ఇక కంపోజిషన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ లోకి వెళ్లే కన్నా ముందు ప్రెసెంట్ సమ్మర్స్ లో జరుగుతా ఉంది కదా, అందులో భాగం ఒక డీల్ ఆఫ్ ది డే మీకోసం పిక్ చేసే సూపర్ గా ఉంటుంది. సఫారీ పెంటగాన్ ప్రో మొత్తం 3 బ్యాగ్స్ ఉంటాయి, మీడియం, స్మాల్ అండ్ లార్జ్. 55 inch, 65 inch, 75 inch 3 కలిపి ట్రాలీ బ్యాగ్స్ జస్ట్ 4800 కి వస్తా ఉంది. ఇంకొకటి బ్లాక్ కలర్ అయితే ఒకటి ఉంది, అది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ పైన 4600 కోసం చెక్ చేసి చూడండి. ఇవే 3 సపరేట్ గా కొంటే ఒక్కొక్క బ్యాగ్ అరౌండ్ 2000 అబౌవ్ ఉంటుంది. ఇక లార్జ్ అయితే ఏకంగా 3000 ఉంటుంది. అదే రెగ్యులర్ టైంలో ఈ డీల్ ఏకంగా 9500 దాకా కూడా ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ టు 50% ఆఫ్ వితౌట్ కార్డ్ ఆఫర్ వస్తుంది కాబట్టి కింద కామెంట్ లో పిన్ చేసి పెడతా, చెక్ చేసి చూడండి. అద్దిరిపోయే బ్యాగ్స్ అండ్ అద్దిరిపోయే బ్రాండ్ వాల్యూ కూడా మీకైతే ఉంటుంది. ఇక కంపోజిషన్ పర్ఫార్మెన్సెస్ లో భాగంగా సిఎస్కే గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ ఒక థంపింగ్ విక్టరీ, రీసౌండింగ్ విక్టరీ అయితే సొంతం చేసుకొని వస్తా ఉన్నారు. అది కూడా అవే గేమ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి చూపించి మరి వాళ్ళని కుప్ప కూల్చేసి అద్భుతంగా సంజు స్పెషల్, శాంసన్ స్పెషల్ నాకు వల్ల చేజ్ చేసి ఆ మ్యాచ్ 8 వికెట్ల తేడాతో గెలిచారు. అంతకుముందు మ్యాచ్ కూడా అంతే, ముంబై పైన ఇంతే కంఫర్టబుల్ గా 8 వికెట్ల తేడాతో గెలిచి విన్నింగ్ మూమెంటం ని కొనసాగిస్తున్నారు. బట్ వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్లేయింగ్ 11 లో పెట్టుకుంటున్న ప్లేయర్స్ అందరూ ముఖ్యంగా ఇండియన్స్ బాగానే పర్ఫామ్ చేస్తా ఉన్నారు. సో బౌలర్స్ లో ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని తీసేయాలి అని కనిపించుకోకుండా పోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ కూడా 5 బౌలర్స్ ప్లస్ జేమీ అవుట్ కలుపుకొని 6 బౌలింగ్ ఆప్షన్స్ వెళ్ళారు. దానిలో ఒక బ్యాటర్ షాట్ ఉన్నాడు. సో వీళ్ళకి ఈ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ త్వరగా ఒక 3-4 వికెట్స్ పడితే వాళ్ళకి బ్యాటింగ్ డౌన్ ద ఆర్డర్ అంత స్ట్రాంగ్ గా లేకుండా పోతా ఉంది. సో దాని వల్ల వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక బౌలర్ అండ్ దాంతో పాటు సర్ఫరాజ్ ఖాన్ లేదా ప్రశాంత్ కిరణ్ ఎవరో ఒకరిని బ్యాటింగ్ అప్ ఫ్రంట్ కింద సబ్స్టిట్యూట్ లిస్ట్ లో పెట్టుకుని వెళ్తే బాగుంటుంది. ఒకవేళ వికెట్స్ కనుక ఎక్కువ పడితే మిడిల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ లో ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇంకా బౌల్ ఫస్ట్ చేస్తా ఉన్నారంటే సేమ్ ఇంకా లాస్ట్ మ్యాచ్ లాగానే ఎక్స్ట్రా బౌలర్ తో వెళ్ళాలి. అది కాస్త ఇబ్బంది పెడుతుంది. బట్ అవుట్ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక జేమీ ఓటన్ అండ్ దాంతో పాటు అన్షుల్ కాంబోజ్ పిక్ ఆఫ్ ది సీజన్స్, వాళ్ళు కూడా వేరే లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇద్దరు కూడా టాప్ 10 వికెట్ టేకర్స్ లో ఉన్నారు. ఇక వేరాజ్ గుర్జప్నీత్ సింగ్ అండ్ ముఖేష్ చౌదరి ఆల్సో డూయింగ్ డీసెంట్లీ వెల్. సో వీళ్ళ ప్లేయింగ్ 11 చాలా సెట్ గా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కనుక గెలిచి 2 పాయింట్లు సంపాదించుకుంటే వాళ్ళ పాయింట్స్ 12 పాయింట్స్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ సీజన్ లో ఫస్ట్ టైం సిఎస్కే టాప్ 4 కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బెటర్ రన్ రేట్ ఉంటాయి. సో దీన్ని మైండ్ లో పెట్టుకొని వీళ్ళు ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే కాస్త ప్రెషర్ అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే రిమైనింగ్ ఇంకా దీని తర్వాత 3 మ్యాచెస్ ఉంటాయి. ఆ 3 మ్యాచెస్ లో 2 గెలిచినా కూడా 16 పాయింట్స్ తో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. ఇక ఎవరైనా ధోని గురించి ఆలోచిస్తుంటే నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా ఆ మనిషి రాడు, ఆడడం చాలా కష్టమే.
ఎందుకంటే ఎక్కడే కానీ బయట ఏ వెబ్సైట్స్ లో కూడా అతను అవైలబిలిటీ గురించి పేర్కొనలేదు. సో మరి ఈ హోమ్ గేమ్ తర్వాత ఇంకొక హోమ్ గేమ్ బట్టే పెండింగ్ ఉంది SRH తో. మరి కనీసం దానికన్నా వస్తాడేమో చూడాలి. సో ధోని లేకుండానే ఈ ప్లేయింగ్ 11 కూడా లాస్ట్ మ్యాచ్ లాగే అన్చేంజ్ గానే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఓపెనర్స్ కి యాజ్ యూజువల్ సంజు శాంసన్ and Ruturaj Gaikwad, Urvil Patel at number 3, Karthik Sharma at number 4, Shivam Dube at number 5, Dual Brevis at number 6, Jamie Orton at number 7, Akil Hussain at number 8, Noor Ahmad at number 9, Anshul Kamboj at number 10, Gurjapneet Singh at number 11, Mukesh Chowdhury or Prashant Veer will be their impact players. So ఇది టోటల్ గా CSK అనాలిసిస్. LSG గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు కూడా ప్రైడ్ కోసమే ఆడే సిచ్యువేషన్. ఎందుకంటే జస్ట్ 3 మ్యాచెస్ మటుకే గెలిచారు, 7 మ్యాచెస్ ఓడిపోయిన, రిమైనింగ్ 4 మ్యాచెస్ ఉన్నాయి. వీళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం ఇక్కడ కాంబినేషన్స్ అన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికీ అవుట్ ఆఫ్ ది సీజన్ దో జస్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఒకటే వాళ్ళకి పాసిబుల్ గా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్ అలాగా బెటర్ రన్ రేట్ తో గెలుచుకుంటూ పోతే ఏమైనా లాస్ట్ దాకా వేచి ఉండే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్ లో జరిగింది ఏంట్రా అంటే ఆర్సీబీ లాంటి స్ట్రాంగ్ టీమ్ ని రెయిన్ ఎన్కౌంటర్ లో భాగంగా 19 ఓవర్స్ లో ఏకంగా 213 రన్స్ టార్గెట్ ఇచ్చి 6 రన్స్ తేడాతో ఆర్సీబీకి గట్టి షాకర్ ఇచ్చారని చెప్పాలి. అది కూడా మిచెల్ మార్ష్ బ్రిలియంట్ సెంచరీ వల్ల. వాళ్ళకి సీజన్ లో పిక్ ఆఫ్ ది ప్లేయర్స్ ఉన్నారంటే తప్పకుండా మిచెల్ మార్ష్ అండ్ ప్రిన్స్ యాదవ్లే కన్సిస్టెంట్ గా రాణిస్తా ఉన్నారు. కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నప్పటికీ అలా సర్ప్రైజింగ్ లాగా కాకున్నట్లు ఈ ఇద్దరు ప్లేయర్స్ మటుకు ప్రతి మ్యాచ్ లోనూ ఆకట్టుకుంటూనే ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళిద్దరు గనక ఆకట్టుకుంటే సిఎస్కే ని తప్పకుండా స్ట్రగుల్ చేయొచ్చు. ప్లేయింగ్ లో ఏమైనా మార్పులు చేయాలంటే వాళ్ళ టూ మెనీ పేస్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఎవ్వరు ఆశించిన మేర పర్ఫార్మెన్స్ చేయట్లేదు. అవేష్ ఖాన్ లాంటి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరే హాఫ్ సెంచరీ మీద హాఫ్ సెంచరీ కొడతా ఉంటే బెంచ్ పైన కూర్చోబెట్టేశారు. ఇక మోషన్ ఖాన్ కి ఇంజురీ అలాగే కంటిన్యూ అవుతా ఉంది కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్ కోసం చేంజెస్ ఏం చెయ్యరు. సేమ్ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 తోనే వెళ్తారు. సో ఇక ఫైనల్ గా ఒకసారి వాళ్ళు ప్లేయింగ్ 11 చూసేసి ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ మిచెల్ మార్ష్ అండ్ హర్షిన్ కులకర్నే, నికోలస్ పురాన్ అట్ నంబర్ 3, ఎడెన్ మార్క్రమ్ అట్ నంబర్ 4, రిషబ్ పంత్ అట్ నంబర్ 5, అక్షిత్ రఘువంశీ అట్ నంబర్ 6, హిమాత్ సింగ్ అట్ నంబర్ 7, షాబాష్ అహ్మద్ అట్ నంబర్ 8, మొహమ్మద్ షమి అట్ నంబర్ 9, దిగ్వేజ్ సింగ్ రాతి at number 10, Prince Yadav at number 11. ఇక మయాంక్ యాదవ్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11s అండ్ ఇంపాక్ట్ సబ్స్. ఇక గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే ఇద్దరు విన్నింగ్ మొమెంటమ్ లోనే ఉన్నారు. సిఎస్కే హోమ్ అడ్వాంటేజ్ అండ్ దాంతో పాటు సెట్ అయిన బౌలింగ్ లైనప్ అండ్ బ్యాటింగ్ కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి టుడే ఐ విల్ గో విత్ చెన్నై సూపర్ కింగ్స్ అన్నట్టు. సఫారీ పెంటగాన్ ప్రోన్ మటుకు ట్రై చేయడం మర్చిపోకండి. సూపర్ డీల్ అది. కింద కామెంట్ లో పిన్ చేసి పెడతా, ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇది వీడియో నెక్స్ట్ వస్తున్నాం. అందరికి సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.